ఇంత స్ట్రాంగ్‌గా 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన సీఎం అయినప్పుడు, ఒక 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు దేనికోసం? ఇంటర్నల్‌గా అంత వార్ జరగటానికి కారణాలేంటి? వాళ్ళ పనులు కూడా కావట్లేదమ్మా. హ్మ్. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తాను అనుకున్న పనులు కావట్లేదు. హ్మ్. ఒక సర్పంచ్‌కు ఓ 50 లక్షల బిల్లు ఇప్పించలేని నిస్సహాయ స్థితిలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కాదు. ఏం చేస్తారు చెప్పండి? ఆయనేమో ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోవాలా, రైతు బంధు ఇవ్వాలా, రైతు భరోసా ఇవ్వాలి, అట్లాగే మిగతా ప్రామిసెస్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలి. మనం ఇప్పుడు వచ్చిన రెవెన్యూస్ అన్ని కూడా వడ్డీలు కట్టడానికే పోతున్నాయి, జీతాలు ఇవ్వడానికే పోతున్నాయి అని ఆయన బాధ ఆయన పడుతున్నాడు. వీళ్ళేమో మా బిల్లులు చెల్లించాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, అవి ఇస్తామంటేనే మనల్ని గెలిపించారు. చాలా మంది కాంట్రాక్టర్స్ వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అయినలే కదా, కాబట్టి వాళ్ళ బిల్లులు అన్ని కూడా ఆగిపోయినాయి. ఫస్ట్ టైం రైతు బంధు కోసం ఇద్దాం అనుకున్న డబ్బును ఎలక్షన్ కమిషన్ ఆపేసింది, గుర్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆపినాక 9వ తారీఖు నాడు అకౌంట్లో పడతాయని చెప్పారు కొత్త గవర్నమెంట్ వచ్చినాక. ఆ డబ్బు ఏమైంది? 3-4 నెలల దాకా ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి అయింది కదా, వెంటనే ఆయన బిల్లులన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఆయన బిల్లులే దాదాపు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో అట్లా రైతు బంధు డబ్బులన్నీ కూడా ఆ ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళకు డ్యూస్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు, పని చేసుకున్నారు. అందులో పెద్ద మొత్తం రెవెన్యూ మినిస్టర్కే పోయింది. దానివల్ల అది ఆలస్యమైంది. అప్పుడు ఇంకా తర్వాత రైతు బంధు ఇద్దామంటే డబ్బులు లేవు, ఇంకా ఈ బిల్లులు చెల్లించడం ఇవన్నీ. దానివల్ల ఎమ్మెల్యేలు హ్యాపీగా లేరు, ఆ పార్టీలో పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి ఒక 15 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఈ గవర్నమెంట్ పడిపోతుంది. డే 1 నుంచి గవర్నమెంట్ ఉండదు, రేవంత్ మారుతాడు, ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, పడిపోతుంది అని డిస్కషన్ పాయింట్ లెవెల్లో జరుగుతున్నాయి. కానీ రియాలిటీ ఇంటర్నల్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభుత్వ పరిపాలన బాగుంది అని చెప్పి మొన్న నేను యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ గారిని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్తున్నారు, బయట వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి, రాజకీయ విశ్లేషకులు కాబట్టి అంటారు, 5 ఏళ్లు సంపూర్ణంగా కొనసాగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన చాలా. వాళ్ళకు కూడా ఇంకొక కోణం నుంచి మనం చూస్తే, కాంగ్రెస్ లో గ్రూపులున్నా, ముఠాలున్నా, కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళకు నచ్చకపోయినా తప్పనిసరిగా రేవంత్ రెడ్డిని వాళ్ళు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడు ఇంకోడు లేడు. ఇప్పుడు ఈయన దించి ఇంకోని ముఖ్యమంత్రి చేశారనుకోండి, వాళ్ళకి ఆ డబ్బులు ఈయన తెచ్చినట్టుగా తెచ్చివ్వలేరు వాళ్ళు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా రేవంత్ రెడ్డి గారే ఆదుకోవాలి వాళ్ళని. ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు, అంత సంపాదన? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా, మొబిలైజేషన్ చేయగలుగుతారు. మనీ మొబిలైజేషన్ కి కింగ్ రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి పీఠం కదా, ఆ స్థానంలో. కాకముందు కూడా పిసిసిని అలానే తెచ్చుకున్నారు, అలాగే పార్టీ నడిపించారు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారని రకరకాల వార్తలు వచ్చాయి. సొంత డబ్బులు కొంత పెడతారు, పెట్టరని కాదు, బట్ ఎంత ఉంటాయి సొంత డబ్బులు? ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఉంటాయి కావచ్చు, ముఖ్యమంత్రి కాకముందు తక్కువనే ఉంటాయి కదా. రాజశేఖర రెడ్డి అయితే ముఖ్యమంత్రి కాకముందు మన మెయిన్ రోడ్ మీద ఉన్న ఇల్లు, రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఆయన ఎలక్షన్ కొట్లాడిండు, వాళ్ళ పార్టీకి కొంత హెల్ప్ చేయగలిగాడు. కానీ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు తెచ్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుంది అనేది ఒక 6-7 రోజుల ముందే ఇంటెలిజెన్స్ వెల్లడి చేశారు వాళ్ళకి. దాంతో చాలా మంది కేసీఆర్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా లాస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ ఫండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువైపు మరల్చారు. సో ఆ చాకచక్యం ఆయన లోపలనే ఉంది. ఆయన ప్లేస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఏ సీనియర్ నాయకుడిని పెట్టినా కూడా అట్లా డబ్బులు తెచ్చి ఇవ్వగలిగే శక్తి లేదు. ఎంతో కొంత ఆయన చేయగలుగుతాడు. ఆయనకు ఆంధ్రాతో కూడా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ వియంకుడు ఆంధ్ర, ఆయన గురువు ఆంధ్ర, వీళ్ళంతా కలిసి కొంత చేయగలుగుతారు. ఎందుకంటే టీడీపీలో చాలా కాలం ఒక లీడర్ ఉన్నాడు కాబట్టి ఆ సర్కిల్ తో బాగా సంబంధాలు.